ఇందిరా పార్క్ దగ్గర 24 గంటల నిరాహార దీక్ష ప్రోగ్రామ్ ల ఎర్ర సత్యనారాయణ గారు పాల్గొనడం, దాంట్లో నాకు మాట్లాడే అవకాశం ఇవ్వడానికి చాలా సంతోషిస్తూ, ఇప్పుడు జరగాల్సింది ఏంటి, ఇప్పుడు మన కర్తవ్యం ఏంటి, మనకు 42% రిజర్వేషన్ ఇస్తామని కామారెడ్డి డిక్లరేషన్ చేసి జనాభా కౌంట్ చేసిండు. కానీ ఏ కులంది ఎంత జనాభా అనేది పెట్టలేరు. అది చాలా ముఖ్యం అన్నమాట. ఏ కులంకి ఎంత జనాభా ఉంటే మనకు 42% రిజర్వేషన్ అమలైనప్పుడు ఎవరికి ఎంతమంది సర్పంచులు అయితే తెలుస్తుంది. కనుక అది చేయాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం పై ఉంది. చట్టంలో సవరణ చేసి ప్రతి చట్టానికి, ప్రతి కులానికి ఎంత జనాభా ఉంది, వాళ్ళకి ఎంతమంది ఉంటుంది, ముఖ్యంగా మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కి అన్యాయం జరగకుండా అది పెట్టాల్సిన బాధ్యత కూడా రాష్ట్రం పైన ఉంది. ఇప్పుడు నవంబర్ 20 తారీఖు నుంచి మనకు కేంద్రంలో పార్లమెంట్ సెషన్ జరుగుతుంది. మనకు లీడర్ ఆఫ్ ద ఆపోజిషన్ రాహుల్ గాంధీ గారు ఇల్లు తీసుకుపోయి అక్కడ రాహుల్ గాంధీ దగ్గర పార్లమెంట్ లో పెట్టి మన బీసీ ప్రధానమంత్రి మోడీని ఒప్పించి ఈ తొందరలో డిసెంబర్ లోపల జరిగి మనకు తొందరలో ఆల్రెడీ లేట్ అయిన స్థానిక సంస్థల ఎలక్షన్స్ తొందరలో జరగాలని కోరుకుంటున్నాం. మనకు ఒక కుమార్తె చట్టం ఉంది, 3% క్యాప్ దాటొద్దని. ఆ చట్టాన్ని కూడా వీళ్ళు మార్చాల్సిన అవసరం ఉంది. కనుక ఇంత జనాభానేమో 100%, ఇంత జనాభా ఎంతమంది ఉన్నారో వాళ్ళ జనాభా శాతం ప్రకారం రిజర్వేషన్ ఉండాలి. 50% క్యాప్ పెట్టి అణగారిన వర్గాలను ఇంకా అనేకూడతాం. 79 సంవత్సరాలు అయిపోయిన స్వాతంత్రం వచ్చి ఇప్పుడు మనము చిన్న పోస్ట్ మీద స్థానిక సంస్థల గురించి కొట్లాడడం చాలా బాధాకరమైన విషయం. కనుక చేయించాల్సింది రాష్ట్ర ప్రభుత్వము, చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం. ఇమ్మీడియట్ గా 9వ షెడ్యూల్ పెట్టి ఈసారి న్యాయం చేసి వెంటనే ఎలక్షన్స్ పెట్టాలని